ఏప్రిల్ 15వ తేదీన షాజహాన్ అనే అబ్బాయితో మా కూతురు ఎంగేజ్మెంట్ జరిగింది సార్. ఫిబ్రవరి 15న మేము వాళ్ళ ఇంటికి నిశ్చితార్థం పెట్టుకోవడానికి పోయా పొద్దు కూడా మా కూతురికి ఫోన్ చేసి నేనంటే ఇష్టమే కదా అని అడిగినాడంట. నా కూతురు ఇష్టమే అని చెప్పింది. సరేలే అని చెప్పి ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ జరిగింది. జరిగిన వాళ్ళ నుంచి ఇష్టంగా బాగా ఉండి రోజు ఫోన్లు చేసి రోజు బాగా మాట్లాడతా 10:30 నుంచి 2 వరకు 3 వరకు కూడా మాట్లాడుతాడు. ఎందుకు మా టైం వరకు కూడా మాట్లాడుతా అంటే నిద్ర రాదు అని మాట్లాడతాడా, నువ్వంటే ఇదిగా మాట్లాడతాడా ప్రేమతో అని చెప్పి మాట్లాడతా. నేను అన్ని ఇష్టంగా చెప్తాను సార్. రోజు అన్ని ఇదిగా చేసి నేను ఇంటి కొడుకుంటాడా, అపార్ట్మెంట్ తీసుకుంటాడా, అన్ని ఆశలన్నీ చెప్పి ఇచ్చేసి నా కూతురికి లేనిపోనేటన్ని ఆశలన్నీ చెప్పి ఒక్క 10 రోజుల ముందు నుంచి నాకు గన్స్వేల్ ఉండారు. నాకు తాగుడు అలవాటు ఉంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు. మా నాన్న వద్దంటే బలవంతంగా నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంట. ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇచ్చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలా. నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక నీ టార్చర్ చేసినాడు సార్ నా బిడ్డకు. నా బిడ్డ చెప్పుకోలేక 3 రోజుల నుంచి బాధపడి వాడు మొన్న ఆదివారం వచ్చి పోతంటే కడపకు వచ్చి అయితే కడ బస్సు ఎక్కుతుంటే నేను వచ్చి కలుస్తా అంటే నువ్వు రానే రావాకు, నీ మగ్గం చూడడం కూడా నాకు ఇష్టం లేదనేసరికి నా బిడ్డ చాలా బాధపడిపోయింది సార్. ఆ 2 రోజుల నుంచి ఒకటేమైనా దిగులుగా ఉంది. ఎందుకు మా ఇంత దిగులుగా ఉన్నావు అంటే చెప్పలే, నాకు చెప్పలే. సూసైడ్ నోట్లో సూసైడ్ నోట్ 19 పేజీలు రాసింది. ఇట్లా అన్నాడమ్మా అన్నీ చెప్తా వచ్చి ప్రాంక్ అనుకునే అమ్మా కాదు ఇవన్నీ నిజమే అని చెప్పి నన్ను మోసం చేసినాడమ్మా. డాడీ నాకు మంచి సంబంధం తెచ్చి మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను ఒప్పుకొని మీరు తెచ్చిన సంబంధాన్ని చూసుకొని నేను ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాడు మోసం చేసిన దానికి మీరు మంచి సంబంధం అనుకున్నారు అని డాడీ ఏమన్నా ఇది అయిపోతాడు, వాడు ఇట్టవాడు అని తెచ్చిన అని చెప్పి నేను బట్ వాళ్ళ డాడీకి చెప్పుకోలేక ఆ పాప బాధపడలేక వాడు ఇట్టవాడు డాడీ అని చెప్పుకోలేక ఆ పాప అంతకు ఆ పాప సూసైడ్ చేసుకుంది సార్. మా డాడీ మంచి సంబంధం ఇచ్చినావు డాడీ, వాడు ఇట్టంటున్నాడు, పెద్దలు కుదిర్చిన సంబంధమే నేను చేసుకొని ఈ పొద్దు వాడు ఇంత నన్ను మోసం చేసినాడు డాడీ, నువ్వేం మంచి సంబంధం అనుకున్నావు డాడీ, వాడు ఇట్టవాడు నీకు చెప్పలేకుండా డాడీ అని చెప్పి వాడు నా బిడ్డ సాగు కారణం 100 బార్లు వాడే సార్. ఎన్ని మాటలు చెప్పినాడు సార్, వాడు అన్ని మాటలు చెప్పినాడు సార్. అవన్నీ నిజమే అనుకున్నాము. ఒక్కసారిగా నా బిడ్డను మోసం ఇవన్నీ నేను ఇవన్నీ ఊరికే చేసినాను అంటే నాకు ఇష్టం లేదు. నాకు 2-3 ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను తాగుతాను నీ మీద నాకు ఫీలింగ్స్ కలగడం వద్దని చెప్పినాడు సార్. వాళ్ళమ్మ పదే ఫోన్ చేసి నా కొడుకు బాగా మాట్లాడుతున్నాడా, నా కొడుకుతో బాగుండు, ఆ వంట నేర్చుకో ఈ వంట నేర్చుకో అని చెప్తాది. నేను చేసినాక వాళ్ళు ఏం చేస్తున్నామంటే మా అమ్మ చేసింది నువ్వు చేయవా, నువ్వు నేర్చుకోలేదా, ఏందమ్మా నేను నేర్చుకుంటే నా అట్లా మాట్లాడుతుంది అని పదే వాళ్ళతో ఆడబిడ్డ అదే మాట్లాడుతుందంట. నువ్వు ఎన్ని నేర్చుకోవద్దునా మా అన్న కోసము అని చెప్పి నువ్వు నేర్పిమ్మా నాకు వంట అంటే నీ మకానికి ఏం వంట వచ్చాది అని కూర్చున్నాడంట సార్ వాడు. నీ మకానికి వంట చేసేది వచ్చాదా, ప్లేట్లు కడిగేది వచ్చాదా, నీ మక్కను చూస్తుంటేనే చూడబుద్ధి కాలేదని మాట్లాడినాడంట. ఒకటే మాట, అది కూడా దాంతో రాసింది. ఆ మాట నాకు చెప్పలే కానీ సూసైడ్ నోట్లో రాసింది సార్. నీ మకము, నీ వంట చేసే మకం వచ్చాదా, నీ మకము నువ్వు ఎట్టున్నావు చూడు, నాకు పిలించరాలని ఉందని చెప్పి మనస్తాపానికి గురి చేసి గుచ్చి మాట్లాడినాడు సార్. ఇంకా 2 నెలలు టైం ఉంది కదా, మన ఇద్దరం అమ్మ మాట్లాడుకుందాంలే అని చెప్తే వద్దంటే నువ్వు ఇంట్లో చెప్పు, నేను చెప్పను, నాకే వాడంటే ఇష్టం లేదు, ఎట్లన్నా నువ్వు సాగు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినాడంట సార్. నా బిడ్డకు కారణం వాడే సార్.
వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాడు సార్, వాళ్ళ ఆయన ఏం లేదు సార్. అక్కడ నాకు మంచి సంబంధం వచ్చింది, మంచి పిల్లోడు వచ్చినాడు, నాతో బాగా మాట్లాడతాను. మా అమ్మ నాన్న ఖాయం చేసుకోవడానికి ప్రొద్దుటూరు పోయింటే ఆ అబ్బాయి ఫోన్ చేసినాడంట మా పాపకి. ఫోన్ చేసి నేను మీకు ఇష్టమేనా, వాళ్ళు ఇంకా పోలే అక్కడికి. ఫోన్ చేసి ఈ అబ్బాయి మా పాపకు ఫోన్ చేసి నీకు ఇష్టమేనా అని ఫోన్ చేసి, అంటే నాకు ఇష్టమే అంటే నాకు కూడా ఇష్టం నువ్వు అంటే, నేను పెళ్లి చూపుల్లో నేను చూసి నేను బాగా ఇష్టపడినాను అని చెప్పి మా చెల్లెలు ఎంతైనా సరే డాడీ వాళ్ళకి ఎంతైనా కట్నం ఇచ్చి చేసుకుందాం డాడీ, 4 లక్షలు కట్నం, 4 లక్షలు కట్నము, 25 తులాలు బంగారు పెట్టి కావాలంటే ఆ అబ్బాయికి బ్రాస్లెట్, చైన్, ఉంగరము మంచిగా తెప్పిద్దాం డాడీ, ఆ అబ్బాయి మనము అందరం బాగుందాం డాడీ అని మా చెల్లెలే పోయి వాళ్ళందరూ బాగుండాలి డాడీ, మనం అందరం బాగుందాము అని 4 లక్షల డబ్బు కూడా మళ్ళీ వాళ్ళకి పోయి ముందే ఖాయం చేసుకున్నాము. ఈ ఏప్రిల్లో మేలో పెళ్లి పెట్టుకుందాము అని అనుకున్నాము. కానీ వాళ్ళు తీరా పెళ్లి ఖాయం చేసుకోవడానికి పోతే నాకు ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం వాళ్ళిద్దరికి ఆగస్టులో చేస్తే రాజయోగం ఉంటుంది, ఇట్లుంటది అట్లుంటది అని చెప్పి 6 నెలలు వాయిదా వేసినాడు. సరేలే అని 6 నెలలే కదా ఉంటారులే, ఆ అబ్బాయి ఇష్టపడినాడు, ఈ అమ్మాయి ఇష్టపడింది, బాగుంటారులే అని ఉన్నాము. 2 నెలలు బాగా మాట్లాడుకున్నారు సార్. ఆ అబ్బాయి ఆఫీస్ పోయి వచ్చిన తర్వాత జిమ్ముకు పోతాడంట. పోయి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో తిరిగేసి వాడి బ్యాచులర్ రూమ్ ఉంది, వానికి ఒకటి రూమ్ ఉందంట, ఆడే ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ తో పోయి తిరిగి తినేసి వచ్చిన తర్వాత మళ్ళా పగులు అమ్మితే అలసిపోయినా కూడా మాట్లాడు అని ఒక 2 నెలల నుంచి అమ్మి నాకు నిద్ర వస్తుంది అన్నారు, నాతో మాట్లాడు అని అమ్మితో మాట్లాడించి 2, 3 ఒకసారి 6 తెల్లారు 6 వరకు కూడా మాట్లాడుతా అన్నాడు. నాకు బాగలేదు పడుకుంటా అన్నా కూడా అమ్మి మాట్లాడు అనేది సత్తా ఇచ్చేవాడు అమ్మిని అని, మా ఆయనే కదా అని మాట్లాడింది, అన్నీ చేసుకుంది, అంతా బాగుంది సార్. ఎందుకో ఈ 10th ఎప్పుడైతే వాడు ఒక 2 వీక్స్ బ్యాక్ ప్రొద్దుటూరు వచ్చినాడంట సార్. ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత ముందు అంతా నార్మల్ గా మా ఫోన్లలో మాట్లాడేవాడు, తర్వాత అంటే నార్మల్ కాల్స్, వీడియో కాల్ లేకోకుండా నార్మల్ గా మాట్లాడేవాడంట సార్. వీడియో కాల్లో చేసి ఒక 2-3 వీక్స్ నుంచి మాట్లాడేవాడు, అప్పుడు కూడా బాగా మాట్లాడేవాడంట. వీడియో కాల్ చేసిన తర్వాత ఈ పాప వచ్చి నేను లవ్ యూ నువ్వంటే నాకు బాగా ఇష్టము అని అంటే, సడన్ గా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినాడంట సార్ వీడియో కాల్లో. ఆ పాప స్టన్ అయిపోయి ఏమి సీరియస్ గా అంటున్నావా లేకపోతే ప్రాంక్ గా అంటున్నావా అంటే, లేదు సీరియస్ గానే అంటున్నాను, నేను అంటే నాకు ఇష్టం లేదు, నీ మొహం చూడబుద్ధి కావడం లేదు అని ఎట్లంటే అట్లా మాట్లాడినాడంట సార్. ఆ సూసైడ్ నోట్ లో మొత్తం రాసింది ఆ పాప. నాకు 4 లవర్లు ఉన్నారు, నేను తాగుతాను, తిరుగుతాను, అన్నీ చేస్తాను అని చెప్పి నింటే నిజంగా చెప్తున్నావు అంటే నిజంగానే చెప్తున్నాను అని చెప్పినాడంట సార్. కానీ ఈ గుడ్డి ప్రేమలో ఏ ప్రాంక్ చేస్తాను అన్ని చెప్తాడు సార్, అన్ని చెప్పి ప్రాంక్ అంటాడంట, జస్ట్ కిడ్డింగ్ అంటాడంట. అన్ని చెప్పేది నువ్వు అంటే ఇష్టం లేదా అని అంటే జస్ట్ కిడ్డింగ్ అంటాడు. ఈ 2-3 రోజుల నుంచి అన్ని నువ్వు చెప్తున్నావు అంటే, ఈ 2-3 రోజుల నుంచి లేదు, నేను నీకు చెప్పిన ప్రతి మాట నిజమే, నేను జస్ట్ ప్రాంక్ అని చెప్తాను నీకు అని నువ్వు అర్థం చేసుకోవాలా, నువ్వు పిచ్చిమకన్నా అనివి, నువ్వు ఎట్టన్నా సావు ఏమన్నా అయిపో, నాకు నువ్వంటే ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు నాకు ఇష్టం లేదని, నేను మా ఇంట్లో చెప్పాను, మా నాన్నకు, మా అమ్మకు, మా అక్కకు అందరికీ తెలుసు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని, వాళ్ళందరూ నాకు ఒప్పించి చేసినారు, ఇంత కట్నము ఇంత డబ్బులు ఇస్తున్నారు తీసుకొని అమ్మి రేపు ఏమన్నా చేద్దాంలే అనుకున్నారు ఏమో సార్. నాకైతే అదే అనిపిస్తుంది. ఇచ్చినాము సార్, 4 లక్షల డబ్బులు ఇచ్చినాము, కట్నం 20 తులాలు బంగారు పెట్టినాము, 20 తులాలు కాక ఆ అబ్బాయికి మళ్ళా బ్రాస్లెట్, చైన్, ఉంగరం కూడా తీపిద్దాము అని అనుకున్నాం. మొత్తం కలిపి 30 తులాల దాకా పెడదాము అని అనుకున్నాం సార్. ఆ డబ్బుకి ఏమన్నా ఆశపడి రేపు ఏమన్నా చేద్దాం అనుకున్నారేమో అని అనుకుంటున్నాను సార్.